హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఏంటంటే మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే మాత్రం ఏవైతే మనకి సిఎస్ఎస్ అమౌంట్ అని పిలుస్తారో ఆ సిఎస్ఎస్ అమౌంట్ అయితే మాత్రం విడుదల చేసిందండి. అయితే చాలా మంది విద్యార్థులు అయితే కామెంట్ చేయడం, దాంతో పాటు మనకి టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, మనకి దీనికి సంబంధించి నిధులు అయితే మాత్రం విడుదల చేశారని చెప్పేసి, అలాగే మనకి జ్ఞానభూమి పోర్టల్లో కూడా వాటికి సంబంధించి అప్డేట్ అయితే అయిందని చెప్పేసి తెలిసి చెప్పారండి. అయితే మనకి ఏదైతే ఎంటీఎఫ్ అమౌంట్ ఉంటుందో ఆ ఎంటీఎఫ్ అమౌంట్ ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మనకి రిలీజ్ చేశారని చెప్పేసి అయితే మాత్రం స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో మీరు కాలేజీకి కట్టాల్సిన ఏదైతే అమౌంట్ ఉంటుందో సో అమౌంట్ అయితే మాత్రం మనకి పూర్తి స్థాయిలో అయితే విడుదల చేశారని చెప్పేసి అయితే మనకి కామెంట్ చేస్తున్నారు అనమాట. అలాగే మనకి మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళు ఇంకా చెక్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి మీ యొక్క జ్ఞానభూమి పోర్టల్లో వెళ్ళి చెక్ అయితే చేసుకోండి. మీకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ అయితే అమౌంట్ అయితే రిలీజ్ అయింది లేదా అని చెప్పేసి తెలుసుకోండి అనమాట. అలాగే దాంతో పాటే మనకి ఇది ఇతర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఒక్క విడత కూడా పడని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఎప్పుడు పడుతుందో కూడా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి ఈ ఆర్టీఎఫ్ అయితే పూర్తి స్థాయిలో రిలీజ్ చేశారండి. మీరు వెళ్ళి ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉందో సో బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అమౌంట్ చెక్ చేసుకొని మీరు క్రెడిట్ చేయని అకౌంట్ ని మీరు మీ కళాశాలకి అయితే వెళ్ళి కట్టాల్సింది అనమాట. అలాగే దీంతో పాటే కొంతమంది విద్యార్థులకు వచ్చేసరికి మనకి ఎంటీఎఫ్ కూడా రిలీజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఏదైతే ఎంటీఎఫ్ ఉంటుందో సో ఆ ఎంటీఎఫ్ అమౌంట్ ని కూడా మనకి రిలీజ్ చేశారనమాట. సో ఆ ఎంటీఎఫ్ అమౌంట్ ని ఏదైతే 5,000 రూపాయల వరకు కూడా మనకి ఎంటీఎఫ్ అమౌంట్ అయితే ప్రతి విద్యార్థులకు కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి మీ జ్ఞానభూమి పోర్టల్లో మీకు సంబంధించి ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ రిలీజ్ అయింది లేదా చెక్ చేసుకోండి. సో రిలీజ్ అయితే మాత్రం ఆ ఎంటీఎఫ్ అయితే మీకే ఉంటుంది. సో ఆర్టీఎఫ్ అయితే మాత్రం కాలేజీకి అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే గత బకాయిలు కూడా సో మనకి ఏవైతే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి గత బకాయిలు ఎవరికైనా రిలీజ్ అయినట్లయితే అవి ఎవరి అకౌంట్ కి పడ్డాయని చెప్పేసి కూడా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను మీకు అది తర్వాత విద్యార్థులకు అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఎవరికైతే ఇంకా ఒక్క విడత కూడా పడలేదు మరి వాళ్ళకి ఎప్పుడు అమౌంట్ క్రెడిట్ అవుతుంది అడుగుతున్నారు అనమాట. ఇప్పటికే బీసీ, ఎస్టీ, ఓసీ కులాలకు సంబంధించి ప్రతి విద్యార్థులకు కూడా మనకి ఒక విడత అమౌంట్ అయితే మాత్రం రిలీజ్ అయిందండి. మనకి ఫిబ్రవరి 3వ తారీఖు ఏంటంటే చాలా మంది విద్యార్థులకి అయితే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి నిధులు అయితే విడుదలయ్యాయి అనమాట. ఈ 2024 అకాడమిక్ ఇయర్ యొక్క ఫస్ట్ విడత రిలీజ్ అయింది అనమాట. మరి ఎప్పుడు రెండో విడత విడుదల అవుతుంది అని చూసుకున్నట్లయితే, లేకపోతే ఎప్పుడు మనకి అసలు పడని విద్యార్థులకు ఫస్ట్ విడత రిలీజ్ అవుతుంది చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ విడతలో ఏదైతే మనకి మార్చి మొదటి వారంలో కానివ్వండి లేకపోతే మార్చికి సంబంధించి రెండో వారంలో ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి రెండో విడత అయితే మాత్రం మనకి రిలీజ్ అవబోతుందండి. ఆ రిలీజ్ అయిన తేదీలో ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి చూసుకున్నట్లయితే ఎవరికైతే ఓటీఏ పెండింగ్ అని చెప్పుందో సో ఓటీఏ కంప్లీట్ అని చెప్పి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి రావాలి. దాంతోపాటు మీరు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా మీ అటెండెన్స్ కూడా 75% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ యొక్క బకాయిలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే రిలీజ్ అవుతుంది. బకాయిలు కదండి, మీకు 2024 సంబంధించి అకాడమిక్ ఇయర్ యొక్క విడతల వారిగా అమౌంట్ అయితే మాత్రం మీకు రిలీజ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే అయిపోయింది. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ ఉందో సో అక్కడే బెల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకున్నట్లయితే ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.